అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఎగ్ పఫ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తింటుంటే కూడా అలానే ఉంది. క్రిస్పీగా చాలా బాగుంది. టేస్ట్ కూడా అలానే ఉంది. ఇన్ని బేకరీలో వాళ్ళు ఎలా చేస్తారో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం ఇంట్లో కూడా అలాగనే చేసుకోవచ్చు. దీన్ని నేను ఎలా చేస్తున్నా మీకు ఇప్పుడు చూపిస్తా. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. తర్వాత దాంట్లో 4 స్పూన్లు నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులోనే కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలానే కలుపుతూ పిండిని ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పఫ్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈలోగా పిండి బాగా నానుతుంది అనమాట. కర్రీ కోసం ఒక బాండీ పెట్టి అందులో తగినంత నూనె పోసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. వీటిలో ఇంకా మసాలాలు, గారం మసాలాలు అవి ఇవి వేసుకోవచ్చు, కానీ నేను అవేం వేయను. ఇవన్నీ వేస్తే హెవీ మసాలా అయిపోయి మా పిల్ల వచ్చి తింటాను నా భయము. ఇంకా చివరిగా కొంచెం కరివేపాకు వేసి కర్రీ ఫినిష్ చేసేసిన. కొత్తిమీర వేసుకోవచ్చు, నా దగ్గర అది లేక నేను వేయలేదు. ఇలా పక్కన పెట్టి ఒక గిన్నెలో 1 స్పూన్ మైదా వేసి 4 స్పూన్ల నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా నానిపోయింది. బండ మీద అంత పొడి పిండి చల్లుకొని కలిపిన పిండిని ముద్దల్లాగా చేసుకొని ఇలా చపాతీల కర్రతో పల్చగా పాముకొని చపాతీలాగా చేసుకోవాలి. అలానే ఒక 6-7 చేసుకొని మళ్ళీ ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ మధ్యలో మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ఆయిల్ ఉంది కదా, దాని మిశ్రమాన్ని రాస్తూ ఉండాలి. అన్నీ వేసినాక ఇలా సైడ్లు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నా దగ్గర కట్ చేసేదానికి మిషన్ ఏం లేదు, అందుకే నేను దీంతో కట్ చేస్తున్నా. మీ దగ్గర మిషన్ ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇంకా మొత్తం నేనైతే 6 పీసులు కట్ చేసిన. ఇప్పుడు తీసుకొని చపాతీ కర్రతోటి కొంచెం అలా పామి మనం ముందు చేసి పెట్టుకున్న స్టఫింగ్ కర్రీ ఉంది కదా, అది తీసి మళ్ళీ దీనిపైన పెట్టుకొని నేను ముందే 4 బాయిల్డ్ గుడ్లు ఉడికించి పెట్టుకొని తొక్కదీసి పెట్టేసుకున్నా. వాటిని ఇలా అడ్డంగా కట్ చేసి దానిపైన పెట్టుకోవాలి. స్టఫింగ్ని హోల్డ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ నేను చేసింది అస్సలు రాలేదు, తర్వాత సెకండ్ ట్రై చేస్తే వచ్చింది. ఇలా లేయర్ల లాగా తీసి అలా స్టఫింగ్ని హోల్డ్ చేసి పెట్టేయాలి. ఇంక తర్వాత మిగిలినవి హోల్డ్ చేసుకోవాలి. మిగిలినవన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను అన్నీ చేసి పక్కన పెట్టేసిన. చేసి పక్కన పెట్టేసిన. ఇంకా ఫైనల్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి ఒక బాండీ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ పోసి అది హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకున్న ఎగ్ పఫ్ని వేసుకోవాలి. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండో, ఈ హై మంట పెట్టేసి ఫ్రై చేసినామంటే ఇంకంతే సంగతులు. పైన బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల ఏం ఉడకదు, లోపలంతా పిండి ఉంటుంది. మీడియం సైజ్ మంట పెట్టేసి అంటే సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ అప్పుడే లోపల అంతా బయట బాగా ఫ్రై అవుతాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు లేటు, వెంటనే ట్రై చేసేయండి, టేస్ట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.